దందా ఇది. దీని మీద దృష్టి పెడితే మంచి చాలా విషయాలు బయటపడతాయి. ఇక ఇది ఇట్లా ఉంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అన్నారు. కవిత మద్యం కుంభకోణం లిక్కర్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కవితను కనుక జైలు నుంచి బయటకు తెప్పిస్తే బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతామని చెప్పేసి కేటీఆర్ వచ్చిండు మా దగ్గరికి అని చెప్పేసి సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మా దగ్గర ఉందని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఒకసారి చూద్దాం. అవినీతి బయటకు రానియొద్దని కవితను జైలు నుంచి బయటకు తేవాలని రిక్వెస్ట్ చేసిండు కేసీఆర్. విలీనం కోసం అమిత్ షాతో మాట్లాడాలని కూడా వేడుకున్నాడట. బీఆర్ఎస్ పతనమైన పార్టీ అని విలీనం వద్దని బీజేపీ అగ్రనేతలు చెప్పారట. విలీనం కుదరకపోవడంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారో నేను బయట పెడతా, నాపై చేసిన ఆరోపణల మీద బహిరంగ చర్చకు సిద్ధమా, తెలంగాణ భవన్కు రావాలన్నా ప్రెస్ క్లబ్కు రావాలన్నా అని చెప్పేసి సీఎం రమేష్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్, మీ చెల్లె జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీలో మా ఇంటికి వచ్చింది నిజం కాదా? వచ్చి ఏం చెప్పినావో మర్చిపోయినావా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటకు రాకుండా చూడాలని, సిబిఐ ఈడీ దాడులు చేయొద్దని, కవితను జైలు నుంచి బయటకు తేవాలని, ఇందుకోసం బీజేపీలో చేరుతామని కాళ్ళా వేళ్ళ పడ్డది వాస్తవం కాదా? అదంతా మా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇది ఇప్పటికీ నా దగ్గర ఉంది, బయటకు తీయమంటావా అని చెప్పేసి సీఎం రమేష్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ కేటీఆర్కు ఒక సవాల్ విసిరాడు. ఈయన ఎవరయ్యా అంటే మళ్ళా గతంలో మాట్లాడుతూ సీఎం రేవంత్కు మంచి ఫ్రెండ్ అని చెప్పుకున్నాడు. మరి ఇదంతా ఆయన ఫ్రెండ్ కావడం, ఈయన బీజేపీ పార్టీ కావడం, దీని అంతా కూడా ఏమంటారంటే మళ్ళీ కేటీఆర్ ఏమంటారంటే ఇదంతా దీని కారణాలు ఇవన్నీ చూపించుకుంటా ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు మరవగొట్టనీకే, బనకచర్లను మరవగొట్టనీకే, గురుకులాల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, దాన్ని మరవగొట్టనీకే, రాష్ట్రంలో సమస్యలను మరవగొట్టనీకే, వర్షాలు కురుస్తున్నాయి, వర్షంలో వచ్చినటువంటి ఆ నష్టాన్ని మరవగొట్టనీకే, రైతులు వేసిన విత్తనాలు వేసిన పత్తి చేను గిరి చేనులు ఆగమవుతున్నాయి, వాటిని మరవగొట్టనీకే డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారు. అందుకే బీజేపీలో బీఆర్ఎస్ను కలుపుదామని చెప్పేసి అన్న అని చెప్పేసి కొత్త డ్రామా ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సీఎం రమేష్ కామెంట్ల మీద కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణలో ఎక్కడ లేని కుమ్మక్కు రాజకీయాలు, దేశంలో లేని కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇవాళ సీఎం రమేష్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? హెచ్సియు కుంభకోణంలో 10,000 కోట్ల స్కామ్ చేసారు హెచ్సియు భూముల విషయంలో. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ రోడ్ అని చెప్పేసి 1,600 కోట్ల స్కామ్ చేసారు. ఇవన్నిటిని బయట పెడుతున్నాం అని చెప్పేసి ముందుగానే నా మీద ఎలిగేషన్స్ పెడుతున్నా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ అంటాడు. విలీనం చేస్తా అని చెప్పేసి నువ్వు అనలేదా? నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు సిరిసిల్లలా? నువ్వు మాల్దీవులకు ఎందుకు పోయినావు? అక్కడ పోయి ఏం చేసినావు నాకు తెలియదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే నీలాగా డైవర్షన్ పాలిటిక్స్ మేము చేయము, ఉద్యమాలు చేసిన పార్టీ, ఉద్యమాల్లో నుంచి వచ్చిన పార్టీ, నీ దందాలన్నీ బయటపడతాయి. సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి 1,137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ఆరోపించారు. అందుకు ప్రతిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు 1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ను కట్టబెట్టిందన్నారు. ఇంతకన్నా దిగజారు రాజకీయం, దౌర్భాగ్యపు దంతం ఇంకోటి ఉంటుందా? బీజేపీ కుంభకోణాల నుంచి, సీఎం రమేష్ కుంభకోణాల నుంచి, కాంగ్రెస్ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తేందుకే ఇలా కట్టుకథలు చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని సీఎం రమేష్ ఈ కథలను చెప్తా ఉన్నాడని చెప్పేసి ఆయన కేటీఆర్ కొట్టిపరిస్తూ ఉన్నాడు. మరి లేని ఫ్యూచర్ సిటీకి హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్నారు. లేని ఫ్యూచర్ సిటీకి 1,660 కోట్ల కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చినారు? ఇవన్నీ స్కాములు కదా, ఇవన్నీ అవినీతి కదా, ఇవన్నీ బయట పెడతారని చెప్పేసి కట్టుకథలు చెప్తా ఉన్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దోస్తు సీఎం రమేష్కు ఇలాంటి కథలు చెప్పడం వెన్నతోడు పెట్టిన విద్య. నీ దోస్తుకు ఎందుకు అంత దోసుకునేందుకు ఇచ్చినావా? నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏందో అన్ని విషయాలు బయట పెడతా, రమ్మంటావా? నేను కూడా వస్తా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని చెప్పేసి మరోవైపు సీఎం రమేష్ సవాల్కి ప్రతి సవాలు కేటీఆర్ కూడా నిన్న అక్కడ బీఆర్ఎస్ విద్యార్థి సభలో మాట్లాడుతూ అన్నాడు. ఇది ఇట్లా ఉంటే టీచర్లకు ఒక గుడ్